అమెరికాలో 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడడం వంటివి చేసినట్టు తెలుస్తోంది. అమెరికా చట్టాల్లోని INA 3B కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులు కూడా చేపట్టాలని ఆయన భావించారు. అలాగే దానికి తగ్గట్టు కూడా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పలు కొత్త విధానాలు కూడా అమలు చేస్తున్నారు. వీటి ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూలంగా పడుతుందని కూడా చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో యాంటీ సెమిటిజం అంటే యూదులపై వ్యతిరేకతను అరికట్టేందుకు కూడా బిల్లును ఆమోదించారు. ఆ దేశాలు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపట్టిన అంతర్జాతీయ విద్యార్థులను దేశ బహిష్కరణ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీంతో పాటు అలాగే జూన్ లో విదేశీ విద్యార్థులు కొత్త ఇంటర్వ్యూ షెడ్యూల్ ను నిలిపివేయాలని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సోషల్ మీడియా సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ట్విట్టర్ కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా కఠినతరం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా కూడా తమ సామాజిక మాధ్యమ ఖాతాలను బహిర్గతం చేయాల్సిందే అని కూడా ఆదేశించారు. కొంతమంది ప్రైవేట్ అకౌంట్ అని కూడా పెట్టుకుంటారు. అంటే ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతుంటారో లేకపోతే వీళ్ళు ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళు మాత్రమే ఫోటోలు కానీ వీడియోలు కానీ విజిబుల్ ఉంటుంటాయి. అలా ప్రైవేట్ అకౌంట్ అంటూ కూడా అందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఎక్స్ లో కానీ. సో వాళ్ళందరినీ కూడా తమ అకౌంట్ ఓపెన్ అకౌంట్ గా పెట్టాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ విషయం ఎందుకంటే అమెరికా జాతీయ భద్రత ముప్పు కారణమవుతుందని, ఎందుకే ఈ దృష్టిలో విద్యార్థులు పోస్టులు, కామెంట్లు, లైకులు వంటి వాటిని అమెరికా అధికారులు సమీక్షించి జాతీయ భద్రతకు ముప్పు లేదని భావించినప్పుడే వీసా ప్రక్రియను కూడా కొనసాగిస్తామని కూడా తెలిపారు. అయితే ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధులు కూడా భారీ కోతలు విధించారు. కొన్ని క్యాంపస్ లో పాలస్తీనా అనుకూల ఆందోళనలో పాల్గొన్న విదేశీ విద్యార్థులను కూడా గతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా అంతర్జాతీయ విద్యార్థులను నియమించకుండా బ్లాక్ చేయగా ఈ నిర్ణయం పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము విశ్వవిద్యాలయం మధ్య అలాగే న్యాయ పోరాటం కూడా ప్రారంభమైంది. ఎందుకంటే గత ఏడాది గణాంకాల ప్రకారము అమెరికాలో దాదాపు 10 లక్షల మంది పైగా అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు $43.8 బిలియన్ ఆదాయం లభించిందని NAFSA అసోసియేషన్ కూడా తెలిపింది. అయితే ప్రస్తుతం తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడము, దాడులు, అలాగే మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడడం వంటివి చేసినట్లు కూడా తెలుస్తోంది. అమెరికా చట్టాల్లో INA 3B కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో వీసా రద్దు వ్యవహారం కూడా ప్రస్తుతము సంచలనం రేపుతోంది ప్రపంచ వ్యాప్తంగా. అయితే ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా తీసుకొని కూడా తీవ్ర స్థాయిలో పాలసీల మార్పులు కూడా చేపట్టారు. ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు అయితే ప్రధానంగా అక్కడ చర్చ ఏంటంటే జెవిష్ కి అగేనెస్ట్ గా కూడా పాలస్తీన్ లో వాళ్ళు అక్కడ అజిటేషన్ చేస్తున్నారు. సో ఇలా ఎంతమంది ఉన్నారని వాళ్లపైనే కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది ట్రంప్ సర్కార్. అలాగే దీంతో పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఎలాంటి అంటే అమెరికాలో యూనివర్సిటీలలో ఇండియన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి, అమెరికన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీని తీసుకుంటే దాంట్లో చదువుకున్న స్టూడెంట్సే అంటే దాంట్లో యూనివర్సిటీస్ కి భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. దీంతో పాటు ప్రభుత్వం తరఫున కూడా ఇస్తూ ఉంటారు. దాదాపు ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ 3 years కి దాదాపు $9 బిలియన్ ఏదైతే ఎయిడ్ గవర్నమెంట్ నుంచి వస్తుందో అలాగే వివిధ రూపాల నుంచి వచ్చే ఈ ఫండ్స్ కానీ అవన్నీ హార్వర్డ్ యూనివర్సిటీకి ఆపాలని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే యూనివర్సిటీలో అంటే ఫ్రీడమ్ అనే పేరుతోనికి ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా ర్యాలీలు అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని డొనాల్డ్ ట్రంప్ నిబంధనలు తెచ్చారని, ఈ మేరకు అక్కడ ఉన్న
ప్రొఫెసర్లు కూడా డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా, యూనివర్సిటీ అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది, సో డొనాల్డ్ ట్రంప్ కి ఆ హార్వర్డ్ యూనివర్సిటీ కొంతమంది ప్రొఫెసర్లు కూడా అగెనెస్ట్ గా కూడా ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ కూడా వైట్ హౌస్ కి లేఖలు రాశారని కూడా గతంలో విన్నాము. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు. దీంతో పాటు గతంలో B1, B2 ప్లెజర్ వీసా అనేది ఉంటుంది. B1 వీసాకి 3 నెలలు, B2 వీసా 6 నెలల పాటు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తా ఉంటారు. సో ప్రస్తుతము ఇండియన్ కరెన్సీ ప్రకారము దాదాపు 10 లక్షల పైగా, ఇప్పుడు ఇన్ కేస్ శివ మీకు గానీ నాకు గానీ B1, B2 వీసా వస్తే మనం ఇనిషియల్ గా 10 లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ పెట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్ కింద. తర్వాత మనం యుఎస్ ట్రిప్ వెళ్లి వచ్చాక మళ్ళీ తిరిగి మనకు ఆ 10 లక్షలు అనేది ఇస్తారు. సో ప్రస్తుతం అయితే ఈ B1, B2 వీసాల పైన వెళ్లే వాళ్ళు కూడా ఇది కాస్త డిఫరెంట్ గా కూడా, అంటే ఒక ఈ డొనాల్డ్ ట్రంప్ రోజుకు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. గతంలో B1, B2 కి ఇలాంటివి లేవు, కానీ ఇలా కొత్త విధానాలతో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారని కూడా ప్రస్తుతం స్పష్టంగా తెలుస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.